లాస్ట్ 10 డేస్ నుంచి మా దగ్గరికి వైరల్ ఫీవర్స్ అని, డెంగ్యూ అని, టైఫాయిడ్ అని ఇట్లాంటి డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ తోటి పేషెంట్స్ వస్తున్నారు. రీజన్ ఏంటంటే మనకు చూస్తే కనుక లాస్ట్ 10 డేస్లో 2 వీక్స్ బ్యాక్ నుంచి రెగ్యులర్గా వర్షాలు అనేది కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దీని మూలంగా ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎక్కువ ఎక్కడైతే స్టోరేజ్ వాటర్ ఉన్నదో అక్కడ దోమలు అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో వాటర్ ఎక్కువ స్టోర్ అవ్వకుండా చూసుకోండి, హైజీనిక్గా ఉండండి. ఈ వర్షాకాలంలో మామూలుగా మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవ్వగానే కామన్గా వచ్చే డిసీజెస్ ఏంటంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్, కాఫ్, ఫీవర్, ఇట్లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి, హైజీనిక్ గా ఉండండి. హ్యాండ్స్ ని మీ సోప్ తో వాష్ చేసుకోండి, శానిటైజర్ యూజ్ చేయండి, ఫిల్టర్ వాటర్ తాగండి, లేదంటే వీలైనంత వరకు కాచి చల్లార్చిన వాటర్ తాగండి. దోమల ప్రొటెక్షన్ కోసం ఈవినింగ్ అవగానే మీ విండోస్ అవన్నీ క్లోజ్ చేయండి, నెట్ వాడండి, లేదంటే కాయిల్స్ తక్కువ వాడండి. మీ సరౌండింగ్స్ లో వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా చూసుకోండి. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు వేడి ఉన్న ఆహారం, ఫుడ్ మాత్రమే తీసుకోండి. బయట స్ట్రీట్ ఫుడ్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఇమ్యూనిటీ బూస్ట్ కోసం విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్ గానీ, లెమన్ గానీ, ఆమ్లా గానీ ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోండి. మెయింటైన్ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ప్రోటీన్. మీ స్కిన్ ఎప్పుడు కూడా డ్రైగా ఉంచండి. వెట్ క్లాత్స్ అనేది అసలే వాడకండి. దీంతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ గా చిన్నపిల్లలకి, సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది త్వరగా వస్తాయి. ఏదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఫీవర్ మోర్ దెన్ 2 days కంటే ఎక్కువ ఉంటే ఫీవర్ రిలేటెడ్ టెస్టులు చేయించుకోండి. వీ హ్యావ్ డిఫరెంట్ ఫీవర్ ప్యానెల్స్. సో అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నాము. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.